వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. 1000 రూపాయల లోపు దొరికితే కల్తీ అని లోకేష్ చెబుతున్నారు. మరి హెరిటేజ్ వెబ్సైట్ లో లీటర్ ఆవు నెయ్యి ధర కేవలం 608 రూపాయలుగా ఉంది. రిలయన్స్ వంటి మార్కెట్ లో 750 ml నెయ్యి 456 రూపాయలకే దొరుకుతోంది. లోకేష్ లెక్కల ప్రకారం చూస్తే మరి మీరు అమ్ముతున్న నెయ్యి కూడా కల్తీనేనా అని బొత్స ప్రశ్నించారు. అంతేకాకుండా హెరిటేజ్ వెబ్సైట్లో తయారీదారుల వివరాలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో లోకేష్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొదట హిందాపూర్ని మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పారని, ఆ తర్వాత కో మ్యానుఫ్యాక్చరర్ అని ఎందుకు మార్చారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీలు సంబంధం లేని పాత అంశాలను తెరపైకి తెస్తున్నారని బొత్స విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి మరణం గురించి ప్రస్తావించడాన్ని ఖండిస్తూ, వైఎస్ఆర్ తన తండ్రిని చంపిన వారిపై కక్ష తీర్చుకుని ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేదా? సభలో చర్చకు సంబంధం లేని వ్యక్తిగత దాడులు చేయడం సరికాదు అని మండిపడ్డారు.